మేమందరం ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. వీఆర్ గోయింగ్ టు అనంతగిరి హిల్స్. రే స్వెటర్ జిప్పేసుకుంటావు, ప్యాంట్ జిప్పేసుకో. వర్షం స్టార్ట్ అయింది. వచ్చేసాం ఫారెస్ట్లోకి. మనం వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇది వ్యూ పాయింట్. ఇందాక చూపించిన వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇది రూట్ అంతా కింద పడకుండా వెళ్ళాలి. అరే జాగ్రత్త రే. మొత్తం అసలు స్టీప్గా ఉంది ఇది. బుల్లి బుల్లి అడుగులు వేస్తున్నా చూడండి. ఇప్పుడు జారుతున్నారు, ఫుల్ జారుతుంది ఇక్కడ. రండిరా, నన్ను తీస్తున్నావా? కింద పడతానని రెడీగా ఉన్నారు కదా మీరు. నేను అయ్యా జారుతుంది. ఇక్కడ పర్లేదురా, ఇక్కడ మేనేజ్ చేయొచ్చు, అంత నార్మల్ ఉంది. రండి రండి, చూసారు ఎంత స్టీప్ ఉందో. వచ్చేసాం ఇగో వ్యూ పాయింట్ దగ్గర. ఎలా ఉంది అజిత్? సూపర్ ఉంది, సూపర్ ఉంది కదా. ఆ ట్రెక్ లో జస్ట్ మిస్ పడేవాడిని కింద. చాలా చిన్న ట్రెక్, అసలు ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అసలు వ్యూ. చూడండి ఒకసారి వ్యూ. అటు సైడ్ నుంచి వచ్చాం మనం. అక్కడ నుంచి ఇదంతా వ్యూ ఇది. అయిపోయింది ఇక్కడ, మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. వస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కేసాను నేను. అక్కడ ట్రైన్ వెళ్తుంది, చూద్దాం పద. ఉంది 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 ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడే కొంతమంది వెళ్తున్నారు ఇప్పుడు కిందకి. ముందర ఇంకో వ్యూ పాయింట్ ఉందంట, దానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్, అక్కడ నుంచి లెఫ్ట్. ఇది రోడ్ ఇక్కడ నుంచి. ఈ వ్యూ పాయింట్ నుంచి ఇది భలే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. ఇక్కడ లెమన్ సోడా, మొక్కజొన్న, అన్నీ ఉన్నాయి ఇక్కడ. జామకాయలు కూడా ఉన్నాయి. ఏంది బాగుందిరా అంటే ఎలా ఉంది? బాగుందంటే ఎలా ఉందండి? అది బాగుందంటే ఎలా ఉంది చెప్పు. విప్పి చెప్పాలా? అవును చెప్పు. ఇప్పద్దు, ఇప్పి మళ్ళీ బాగోదు అందరి ముందు చేయాలా? ఎలా ఉందో చెప్పు చెప్పు. ఇంతకు ముందు కోచ్ వచ్చింది గైస్, ఈ ఎంబడ పడ్డది, ఆల్మోస్ట్ కెమెరా ఎత్తుకెళ్ళేది. అరే మన సంగతి తెలిసిందే కదా, మనం కోతులకే మహాకోతి. మనం దాని ఎంట పట్టాం దాని వెనకాల. అజిత్ ఫైనల్ వర్డ్ చెప్పు.
అటు వెళ్ళాలి వ్యూ పాయింట్కి. అదే మన ఫైనల్ డెస్టినేషన్, ఫైనల్ పడుతుంది. ఫైనల్ డెస్టినేషన్ వదిలేరు. అక్కడ కనిపించే టవర్ దగ్గరికి వెళ్ళాలి మనం. అదొక వ్యూ పాయింట్. ఇక్కడ నంది విగ్రహం ఉంది శివలింగంతో పాటు. ఇక్కడ ఒక సన్న రోడ్ ఉంది, ట్రెక్ అటు నడుచుకుని అటు వెళ్ళి అటు నుంచి పైకి వెళ్ళాలి. అంతా వాటర్ ఉంది ఇక్కడ. అజిత్ బాయ్ వెళ్తున్నాడు. పైనుంచి లైట్ వాటర్ వస్తున్నట్టు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వెళ్తుంది కిందకి. అంతా వచ్చాము తిరుగుకుంటా. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి మళ్ళీ ఇటు. ఈ ట్రెక్ అంతా పైకి వెళ్ళాలి మనం. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇదంతా. తిరుపతిలో ఒకసారి చేసాం కానీ ఇంత డీటెయిల్ ట్రెక్ లేదు. చేసాం పైకి. ఇలా వచ్చాం మనం. అక్కడ నుంచి ఇదంతా ఎక్కువ వచ్చాం పైకి. ఇటు వెళ్ళాలి ఇప్పుడు. ఇది మూసీ నది ఆరిజిన్ అంట, అక్కడ నుంచి వస్తుంది. ఇట్లా కిందకి వెళ్తున్నాయి వాటర్. ఇది ఇక్కడ వాటర్ ఫాల్. దీని మధ్యలోకి నడవాలంటే టాస్క్, పెద్ద టాస్క్. ఇంకా ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తాయి. అక్కడ మంచి వ్యూ ఉంది, చూపించాను ఇందాక. ఇది వీటి నుంచి పైకి వెళ్దాం. అది చూపించు. అటు నుంచి పైకి వెళ్ళిపోదాం. చలో. ఇది అక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూ. ఇట్లా వెళ్తే పైన వ్యూ పాయింట్కి వెళ్తాం. చలో లెట్స్ గో టు ద వ్యూ పాయింట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే వర్షం పడింది కాబట్టి మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. వాతావరణం అంతా కూల్గా ఉంది, అయినా కొంచెం హ్యూమిడిటీ ఉంది, చెమటలు పడుతున్నాయి. కానీ అంత ఎండ, చెప్పేది అర్థమైంది, ఎండ లేదు. సో ఈజీగా అయిపోతుంది ట్రెక్ అంతా. ఆ క్లౌడ్స్ ఇంకా ఉన్నాయి. మేము లేట్ చేసి ఇంకా తప్పు చేయలేదు, కరెక్ట్ టైంకి వచ్చాం. సన్ రైజ్ ఒకటి మిస్ అయ్యాం కానీ సన్ రైజ్ కూడా కనిపించిపోతుంది ఎందుకంటే వర్షం పడుతుంది కదా. అంతా బాగుంది ఇప్పుడు. ఇది రూట్, ఇది ట్రెక్ ఇక్కడ నుంచి. సరే సరే జారుతుందంట అజిత్ భాయ్ చెప్తున్నాడు. పట్టిన బండలు, ఆ మధ్యలో చైతన్య గాని కొండలు. వెరీ బ్యూటిఫుల్. ఆ వాటర్ ఫాల్ నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనం పైకి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ట్రెక్ ఇది చూసారు కదా. ఇక్కడ నుంచి వ్యూ ఇదంతా వ్యూ. ఇట్లాంటి ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండాలి మెయిన్, ఎందుకంటే ఇక్కడే జారేది మెయిన్. పడితే కిందకే ఇంకా. అక్కడ చూసారా ఎవరు అక్కడ వంట వండుకుంటున్నారు, అది జూమ్ చేయాలి. సరే అది వెళ్దాం ఆగండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. మన వాళ్ళు మంచి వైబ్లో ఉన్నారు, పాటలు పెట్టుకొని మంచి వంట వండుకుంటున్నారు. ఇక్కడే పిక్నిక్ మొత్తం భలే ఉంది. హాయ్ జాకే అదే పిలుస్తున్నారు రమ్మని. విల్ గో అప్ అండ్ కమ్. యా పిలుస్తున్నారు రమ్మడానికి. మంచి వైబ్లో ఉన్నారు వాళ్ళు. ఇది వ్యూ పాయింట్కి ట్రెక్. జారుతుంది.
అజిత్, హౌస్ ద జోష్? ఎంత హై? ఏది మరి షర్ట్ ఉంది? కష్టంగా ఉందా? మహేంద్ర బాగానే ఉందా? మన అజిత్ గడే. అజిత్ కనుక్కోవాలి ఫస్ట్ ఐటమ్. అజిత్, హౌ వాజ్ ద ట్రెక్ రా? అందరూ నడుచుకుంటూ వస్తుంది, ఉరికాను అందుకే ఆయాసం వస్తుంది. చాలా బాగుంది ఇక్కడ. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ట్రై చేద్దాం అజిత్. ఇప్పుడు ట్రై చేద్దాం మ్యాన్ వర్సెస్ వైల్డ్. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఇట్లండి. మనం వచ్చేసాము అనంతగిరి హిల్స్లో ఉన్న మారుమూల ప్రదేశానికి. ఈ చెట్టు ఏం తెలుసా? చెట్టు ఇది. ముందరికి వెళ్దాం పదండి. ఇదేదో పురుగు ఇది. సూచకం, మనిషి ఉండే సూచకం వచ్చింది. వెళ్దాం పదండి. ఓ చాలా మంది మనుషులు ఉన్నారు ఇక్కడ. ఓ ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఓ నా కెమెరామ్యాన్ చాలా అలసిపోతున్నాడు. ఇది ఒక 47 degrees యాంగిల్లో పైకి వెళ్తుంది. దీన్ని మనం ఒక 2.5 secondsలో కవర్ చేద్దాం. కట్ 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 కట్. వచ్చేసాం టవర్ దగ్గరికి. చింటూ వెయిటింగ్ మన కోసం. ఇదే టవర్. అయిపోయింది, మన పని అయిపోయింది. పైకి ఎక్కాలి ఇప్పుడు. ఈ స్టెప్స్ పైకి వెళ్తున్నాం. ఇంకా అక్కడ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనం ఇదంతా ట్రెక్ చేసుకుంటూ వచ్చాం పైకి. అనంతగిరి. ఇవి వచ్చేసి హిల్స్. ఇట్లా కూడా ఒక రూట్ ఉంది. ఈ రూట్ మరి ఏంటో తెలియదు నాకు. కిందకు వచ్చాం ఇప్పుడే. వెళ్తున్నారు బాయ్స్. మ్యాక్సిమం అంతా కవర్ చేసినట్టే. ఇంకా వెళ్ళిపోవడం మిగిలింది. చూస్తాం ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఉంటే అది కూడా కవర్ చేసి. యా వస్తుంది. రిటర్న్ వచ్చేసాం ఇంకా ఇక్కడికి. అక్కడ నుంచి రిటర్న్ రావాలి. అదే వచ్చేసాం రిటర్న్కి. ఇంకా బండి ఎక్కేసి ఇంకేమైనా ఉన్నాయో చూసుకొని, ఇంకేం లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోవాలి. బైక్ మీద కలుగుతాం. యా డన్. బైక్ ఎక్కేసాం. వీఆర్ గోయింగ్ టు కయాకింగ్. చలో వచ్చేయండి రా. ఇది ఘాట్ సెక్షన్ దిగుతున్నాము. యూఆర్ గోయింగ్ టు కోటపల్లి రిజర్వాయర్. అక్కడ కయాకింగ్ ఉంది. ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని తెలీదు, చూస్తాం వెళ్ళి. ఉంటే బోట్ ఎక్కేస్తాం. కోటపల్లి వచ్చేసాం. వచ్చేసాం కయాకింగ్ దగ్గరికి. ఇది డ్యామ్ లాగా ఉంది. ఏదో ఏంది
దీంట్లో వెళ్ళాలంటే కష్టమే అనుకుంటారా? ఈ కాన్సెప్ట్ కొంచెం వెరైటీగా ఉంది, చూద్దాం. ఉంది 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 మంచి కాన్సెప్టే ఉంది ఇక్కడ. అదే కయాకింగ్ అటు సైడ్ ఉంది. డబుల్ సీటర్ కయాక్ వచ్చేసి 300 చూద్దాం. ఇప్పుడే కయాకింగ్ చేసి వస్తున్నారు అందరూ. ఇక అంతా బోట్స్, అక్కడంతా బాగుంది. అక్కడ మొత్తం గోల్ఫ్ కోర్ట్ ఉన్నట్టుంది అక్కడ లైట్గా, ఆ గ్రాస్ అంతా చూస్తే. బోట్స్ ఇది సింగిల్ బోట్స్ అనుకుంటా, ఇవి డబుల్ బోట్స్. టికెట్ తీసుకున్నాం, టికెట్ ఇచ్చారు, చించి రాసి ఇచ్చాడు. 400 తీసుకున్నాం. సరే పెడల్ అంట, మనం 90 ఉన్నాం కదా, 90 వస్తే పెడల్ తీసుకోవాలంట. మా ఇద్దరం పెడల్ తీసుకుంటాం, నేను మా ఇంట్లో. బోట్ మీద కలుద్దాం. మనకు వచ్చే బోట్స్ అవి. ఇప్పుడు లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఎప్పుడైతే కొంప వస్తుంది ఇంట్లోంచి. మరి ఏదో రకం ప్లాన్ చేద్దాం. మైక్ ఇక్కడ పెట్టా బయట, చూద్దాం. ఓకే చలో లెట్స్ గో. ఇది నా ఫోన్లో ఛార్జ్ లేదని నేను అజిత్ ఫోన్ తీసుకున్నా. ఫోన్ జారుతా అంటున్నాడు. ఓకే లెట్స్ గో. స్టార్ట్ అయింది రైడ్. ఇది హ్యాండ్ మన స్టీరింగ్ ఇది. తిప్పాలంట, మామూలు లేదు, ఫుల్ ఓవర్ స్పీడ్లో వెళ్తాం మనం. మహేంద్ర, హౌ ఇస్ దిస్? నేను రా తొక్కేది, నువ్వు కాదు. అజిత్ మిస్ అయ్యావురా. వండర్ఫుల్ ఉంది. ఇదిగోండి, ఇది మొత్తం కనిపిస్తుంది అన్నమాట. సూపర్ ఉంది అసలు. కొంచెంసేపు 1 గంట తోలు తింటే కాలు నొప్పులు వచ్చి వెళ్ళిపోతాం రా. హ్యాండిల్ నాకు ఇచ్చాడేంటి? మనం మంచి రైడర్ అనుకున్నాడు, తెలిసిపోయింది రైడర్, ముందే గుర్తించాడు మనల్ని. ఫాస్ట్ దొక్కురా. పోయింది నేను, మెల్లదొత్తే పోతుంది. మాకు స్లో దొక్కు, మెల్లదొత్తే పోతుందిరా. ఫాస్ట్ దొక్కితే వెళ్ళట్లే. అన్నా హాయ్ చెప్పు. అన్న మొన్న వీడియో తీస్తాడు ఇప్పుడు. అన్న అన్న ఇద్దరు అన్న వీడియో తీసాడు మన కోసం. అన్న పేరేం పేరు కనుక్కో. అన్న పేరేంటన్నా? పులేంద్ర అన్న. అసలు నంబర్ 1 తీసాం వీడియో. వస్తావు నువ్వు యూట్యూబ్లో. రైట్ అన్న థ్యాంక్స్ అన్న. అన్న వీడియో తీసాడు. సూపర్ ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. కానీ కాళ్ళే కొంచెం నొప్పి వస్తున్నాయి మా ఇద్దరికి. డ్రైవర్ చేంజ్ అవుతా ఉన్నాం ఇందా నుంచి. ఈ బ్రోస్ మన షిప్స్ డాక్ చేశారు. షిప్ డాకింగ్ అయిపోయింది, ఇంకా బండి రైడింగ్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. అయిపోయింది అంతా, ట్రిప్ అంతా అయిపోయింది. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి వెళ్ళేసి దారిలో ఎక్కడ రెస్టారెంట్లో ఆగి తినాలి. ఆ బాబాయ్ ఏందో చూసారు క్లిప్, స్మోక్ క్లిప్, ఆ బాబాయ్ అది. చలో.
ఇప్పుడే వచ్చాం టేస్ట్ ఆఫ్ వికారాబాద్ అంటే ఇదేదో. ఇక్కడ టేస్ట్ ఆఫ్ వికారాబాద్ అనే రెస్టారెంట్కి వచ్చాం. ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవాలి. యా అజిత్ చెప్పు అజిత్. అలా కాదు, ఎలా ఉంది ట్రిప్ అంతా, ఎలా ఉంది చెప్పు. ట్రిప్ అంతా ఎలా ఉంది? బాగుందిరా నిజంగా, ఎంజాయ్ చేసినాం. అరే వి ఎంజాయ్ లాట్ సార్. ఆల్ క్రెడిట్ గోస్ టు చైతన్య గడిపూడి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. అనంతగిరి వచ్చే వాళ్ళక వెంటనే వచ్చామంట. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంట. బండ్లు వేసుకొని బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రావాలి. వర్షం పడింది అనుకో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అట్లా. మరి రెయిన్ కోట్ కూడా తెచ్చుకొని మంచి ట్రెక్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మోడర్ ఇది వచ్చేటట్టే ఉంది. స్టార్ట్ చేయాలి ఇంకా మేము. బాగా ఆకలి మీద ఉన్నాం. చాలా బిగ్ రైడ్, ఇట్స్ ఎ వెరీ లాంగ్ ట్రెక్. చైతన్య బాగా అలసిపోయాడు, అందరికంటే ఎక్కువ చైతన్య అలసిపోయాడు. ఎక్కడం దిగడం కష్టమైంది. ప్యాంట్ కూడా చిరిగినట్టుంది మధ్యలో. ఎన్నో ఏమో కనిపించట్లేదు, వాడు కవర్ చేసుకుంటున్నాడు. ఎలా ఉంది రైడ్ అంతా చెప్పరా? బాగుందన్నా, బాగుంది. విజయ్ ఎంజాయ్ చేయాలట. అందరు బాగుంది అంటున్నారు కానీ ఏం రెస్పాన్స్ ఎక్కువ లేదు. హై లేదు ఎవరిలో, హై లేదు ఎవరిలో. అయితే మంచి వేడి వేడి బిర్యానీ పడుతుంది లోపలికి. తినేసి రోడ్ ఎక్కేసాను, ఇంకా మొత్తం కుట్టేసాను రోడ్ అంతా ఈసారి. ఎంతన్నారా మహేష్? ఎలా ఉంది రైడ్ అంతా? క్యాబ్ దీమాకలే కానీ రైడ్ ఎలా ఉంది చెప్పు. రైట్ చాలా బాగుంది, చాలా సూపర్. అసలు వాయిస్ అంతా చించి పడేసాడు మనోడు. సబ్స్క్రైబ్ అంట. ఫర్ బిర్యానీ బాగుంది, చాలా బాగుంది కదా. పర్లా మేనేజబుల్, ఎక్కువ వేడికి లేదు. తమ్ముడికి బాగాలేదంట, మమ్మీ కాల్ చేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోను. నేను అవుతావేంట్రా? అరే నిజమేరా. తినడం అయిపోయింది, థమ్స్అప్ తాగుతాం, తాగేసి బయలుదేరటం. ఎండ్ వచ్చేసిందంతా, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. చలో రైట్ స్టార్ట్. సక్సెస్ఫుల్గా అనంతగిరి తిరిగేసాం. పక్కన ఆగాము ఇప్పుడే. వాళ్ళు కొంచెం అనుకున్నారు, మనం నాన్ స్టాప్ వచ్చాం కదా, వాళ్ళు రాగానే బయలుదేరుతాం మేము కూడా ఒకసారి అందరు కలిసి. వచ్చేసాం, ఎగ్జాక్ట్ 5 అయింది టైము. మన వల్ల కాదు. చలో, ఐ హోప్ దట్ బ్లాగ్ మంచిగా వచ్చిందని. చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రైడ్. ఇప్పుడే మన గాయస్ కూడా వచ్చేసారు. గాయస్ ఎంటర్ ది డ్రాగన్. రే ఎలా వచ్చింది రైడ్? బంప్స్ వాయలేదా? నవ్వుతున్నావు ఏంట్రా? నవ్వులను అర్థం చేసుకోవాలా? ఓకే.